సార్ ఈ పాప కనిపించట్లేదంట. పాప ఎప్పటి నుంచి కనపట్లేదు. సార్ డాన్స్ స్కూల్ కని వెళ్ళిన పాప మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు సార్. కూర్చో. మేడం, చెప్పండి సార్. 2 రోజుల కిందట మీ స్కూల్ దగ్గర ఒక పాప కిడ్నాప్ అయింది కదా? అవును సార్, మా స్కూల్ పాపే. ఆ రోజు క్లాస్ ఎన్నింటికి అయిపోయింది? రోజు 5 o'clock అయిపోతుంది సార్. అయిపోగానే ఇదే రోడ్లో రైట్కి తిరిగితే 3వ వీధిలో వాళ్ళ ఇల్లు సార్. థ్యాంక్ యూ, క్యారీ ఆన్. ఓకే సార్. స్టూడెంట్స్, తదిన్ 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 తదిన్. ఆ ఫుటేజ్ ఇందులోనే ఉంది సార్. క్యామ్ 2 ఫుల్ స్క్రీన్ చేయి. ఆ పాపే. ఆ పాపకు జూమ్ చేయి. థ్యాంక్ యూ సార్. వరంగల్లో వరుస కిడ్నాపులు జరుగుతున్న కిడ్నాపుల్ని అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. సిటీలో 8 సంవత్సరాల పిల్లలే ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు? ఏమండి, మన బుజ్జిని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తోంది. అను, ఒక సిఐ భార్య ఉండి నువ్వే భయపడితే ఎలా చెప్పు? మన బుజ్జికి ఏం కాదు, నేనున్నా. నువ్వు పడుకో. ఇదిగో చాక్లెట్. తల్లి బాగా చదువు. నేను ఇక్కడంతా క్లీన్ చేసి ఫస్ట్. అలాగే మేడం. బాయ్, సాయంకాలం వస్తా. వెళ్దామా? పాప, చాక్లెట్ కావాలా? సరే, నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. ఇవ్వు. కేతికో. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ బాయ్. బయలుదేరదా? సార్, నేను ల్యాబ్ టెక్నీషియన్ సంజయ్ రెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరిచ్చిన ఐస్ క్రీమ్ పుల్ల మీద కెటామిన్ అనే డ్రగ్ ట్రేస్ అయింది సార్. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు 6 hours నుంచి 2 days వరకు మత్తులో ఉంటారు సార్. థ్యాంక్ యూ డాక్టర్. రఫీక్ సార్, పాప కిడ్నాప్ అయిన డాన్స్ స్కూల్ పక్కన 2 town ఏరియాలో ఐస్ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు మార్నింగ్ స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. మీరందరూ ఈ 2 town పోలీస్ స్టేషన్ పరిధిలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. 4 రోజుల క్రితం ఒక చిన్న పాప మీరు అమ్మిన ఐస్ క్రీమ్ తిని కళ్ళు తిరిగి పడిపోయింది. అదే రోజు ఆ పాప కిడ్నాప్ అయింది. మీ 14 మందిలో వాడెవడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడు బయటకు వస్తే తన్నులు తగ్గుతాయి, లేదా ఒక్కొక్కడి తోలు తీయాల్సి వస్తుంది. చెప్పరా, పాప ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు సార్. చిన్నపిల్లలకి మొత్తం మంది ఐస్ క్రీమ్ అమ్ముతావరా? చెప్పు. ఎవరెవరికి అమ్మావు చెప్పరా? చెప్పు. చిన్నపిల్లలు కిడ్నాప్లు చేస్తారా? చెప్పు. ఇంకెక్కడెక్కడ చెప్పు. సార్, వాళ్ళందరిని పంపించే. సార్, నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? వాడు తప్పు చేస్తే. ఆయన మా కానిస్టేబుల్ రా. సార్, గుడ్ జాబ్ ఈశ్వర్ గారు. ఓకే సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సార్, సార్,
చెప్పరా చెప్పు ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ లో వరంగల్లో మాత్రమేనా అన్ని ఊర్లో అమ్ముతున్నారా ఐసులు అమ్ముకుంటాను చెప్పు సార్. నేను చెప్పి నిజం మొత్తం మంది సార్. కలిపిన ఐస్ క్రీమ్ అమ్మటం అవి తిని చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవటం వాడెవడో కిడ్నాప్ చేయటం ఇవన్నీ వాడెవడో సీసీ నాకు కెమెరాలో తెలీదు రికార్డ్ అయినాయి వాడెవడో చూపిమంటావా నాకు తెలీదు వీడియో సార్. చూపిమంటావా చెప్పరా ట్రాఫిక్ ఆగు. రేయ్ ఎవడాడు? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అప్పుడప్పుడు నా బండి దగ్గరకు వచ్చి పుల్ల ఇస్తూ డబ్బులు ఇస్తాడు సార్. డబ్బులకు ఆశపడి చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. థ్యాంక్ యూ అన్నా. పాపా ఏంటక్క? బిస్కెట్ తింటావా? ఇదిగో బిస్కెట్. థ్యాంక్స్ అక్క. పోలీసు వస్తున్నాడు, జల్దీ పదా. రేయ్ ఇలా రా. ఏముంది లోపల? చెత్త సారు. మరి ఆ బ్లడ్ ఏంటి? మోట్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వెళ్ళు.